ఫస్ట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఒకటే. ఎవరు పార్టీ బారినా ఆ పార్టీ నుంచి సంక్రమించినటువంటి పదవి ఏదైతే ఉందో దాన్ని రాజీనామా చేసి వెళ్ళాలన్నటువంటిది మా పార్టీ వాళ్ళకి డిమాండ్. సో అది ఈ ప్రొసీజరు. మా పార్టీ నుంచి వెళ్ళిపోయారు, రాజీనామా చేశారు. సరే, ఆ పార్టీ నుంచి తీసుకునే దానికి పార్టీ ఇంట్రెస్ట్ తీసుకోవాలా లేదా అనేటువంటి. సో మా పార్టీ నుంచి వచ్చినటువంటి పదవి కాకపోతే ఇప్పుడు ఏమవుద్ది, మా బలం లేదు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకే వస్తుంది. సో ఏదేమైనప్పటికీ మేము కూడా కొన్ని నిర్ణయాలు పార్టీగా మేము చేసినటువంటి కొన్ని నిర్ణయాల్లో కొన్ని పొరపాట్లుగా అంటామా లేకపోతే కొన్ని నిర్ణయాలు అంటామా, వీటిని కొంత సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చెప్పినట్టు ఇందాక మాట్లాడుకున్నటువంటి వ్యక్తుల గురించి కానీ, లేదా మీరు ఇప్పుడు ప్రస్తావించినటువంటి పార్లమెంట్ సభ్యుల గురించి కానీ ఇవన్నీ కొంత చర్చ జరగాలి. దీని మీద కూడా డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు బ్రెయిన్ స్టార్మింగ్ అనేటువంటి జరుగుతుంది. అందుకే వచ్చే నెల నుంచి కార్యకర్తలతో కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. వీటన్నిటి మీద కూడా చర్చ చేస్తాం. స్క్రాప్ అనేటువంటిది ఎప్పుడూ ఉంటుంది. యూనిట్లో ఇందాక నేను చెప్పిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో రా మెటీరియల్ వస్తుంటుంది, స్క్రాప్ వెళ్ళిపోతుంటుంది. సో ఎవరు ఏంటి ఇప్పుడు వాళ్ళ అవసరాల కోసం ఇప్పుడు నేను అందుకే అంటున్నా, ఇటువంటి కార్యక్రమాలు మరో 2-3 కార్యక్రమాలు జరిగితే ఆయన నిన్న ఎందుకు పెట్టాడు, ఈరోజు రాలేక? నిన్న ఎందుకు పెట్టాడు, ఈరోజు కార్యక్రమం? మొన్న మీటింగ్ వచ్చారు, మొన్న మీరు కూడా ఉన్నారు కదా రోజు, సత్యబాబు గారు ప్రెస్ మీట్ అది అయినప్పుడు ఆయన మీటింగ్ వచ్చారు. రావడమా, ఇష్టం లేదు రావడమా అనేవచ్చు కదా. అంటే రేపు ఈ పాదయాత్ర చేయడానికి కష్టమా, లేకపోతే వాళ్ళ నాయకుల్ని పిలిపించి ఈ కార్యక్రమంలో పాల్గొనమని చెప్పడానికి కష్టమా? సరే, రాజకీయాలు ఏదన్నా వాస్తవంగా ఆయన నిజంగా వ్యక్తిగత కారణాలు మరొకటి అయితే అందులో తప్పులేదు, మనం ఎవరు అడగడానికి కానీ ప్రశ్నించడానికి కానీ లేదు. కానీ బ్రిటిష్ పరిపాలన లేకపోతే ఇంకోటి అక్కడి నుంచి చెప్పిస్తే మేము చెయ్యాలా? మరి అక్కడి నుంచి ఇచ్చిస్తే మంత్రి పదవి తీసుకున్నప్పుడు మరి అక్కడి నుంచి పిలిచిస్తే మరి పదవులు చేయవండి నువ్వు. మరి అక్కడి నుంచే చెప్పారు కదా నీకు మంత్రి పదవి వచ్చిందని. అక్కడి నుంచి పిలిచి మంత్రి పదవి ఇచ్చినప్పుడు మా రూమ్ నుంచి పిలిచినప్పుడు ఆ మంత్రి పదవి తీసుకోవడానికి మీకు ఇబ్బంది లేదు, కానీ అక్కడి నుంచి పిలిచి రోడ్డు ఎక్కి ధర్నా చేయమంటే మీకు కష్టం వచ్చిందా? సో నేనేం మాట్లాడితే మళ్ళీ మీరే లేనిపోని గురువుని తీసుకొచ్చి నాకు అంటగడతారు మళ్ళీ.